ఒకసారి ఒక అమ్మాయి 10th క్లాస్ కొరకని సిద్ధపడతా ఉంది, ఎగ్జామినేషన్ కొరకని. అమ్మ ఆఫీసు నుండి వచ్చింది, నాన్న కూడా ఇంకా ఆఫీసు నుండి రాలేదు. అమ్మ వచ్చేసరికి అమ్మాయి చదువుకోకుండా, హోంవర్క్ చేసుకోకుండా సెల్ ఫోన్తో ఆడుకుంటా ఉంది. అమ్మ వచ్చి, పాప సెల్ ఫోన్తో ఆడుకుంటున్నావు, పరీక్షలు దగ్గర పడ్డాయి కదా, ఎందుకు నీవు హోంవర్క్ చేసుకోకుండా సెల్ ఫోన్తో ఆడుకుంటున్నావని అమ్మ కోపగించింది. అయినా కూడా ఆమె అలాగనే ఆడుకుంటూనే ఉంది. ఒక గంట తర్వాత నాన్న వచ్చాడు, తల మీద ఒక చిన్న దెబ్బ కొట్టి, తల్లి చదువుకోకుండా సెల్ ఫోన్తో ఆడుకుంటున్నావు ఎందుకు అని అంటే, అమ్మాయి బాగా అలిగి లోపలికి వెళ్ళింది, పడుకుంది. అమ్మతో మాట్లాడడం లేదు, నాన్నతో మాట్లాడడం లేదు. రాత్రి డిన్నర్ రెడీ అయింది. అమ్మ వచ్చి అడిగింది, పాప డాడీ రెడీగా ఉన్నాడు, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు, వచ్చి భోజనం చేయి నాన్న అని అంటే, ఆ అమ్మాయి నేను రాను అని చెప్పింది. మళ్ళీ నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చి కూడా బ్రతిమలాడాడు, పాప భోంచేద్దు కానీ రామ్ నాన్న, ఆకలి అవుతుంది, తొందరగా భోంచేద్దాం. సరే నాన్న బ్రతిమలాడేసరికి ఆ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి భోజనం దగ్గర కూర్చుంది. నాన్న అన్నాడు, ప్రార్థన చేయను అన్న, ఒక చిన్న ప్రార్థన, తర్వాత మనం అన్నం తిందామని అంటే ఆ పాప నేను చేయను అన్నది. మళ్ళీ అమ్మ బతిమలాడింది, ఆ నాన్న బతిమలాడాడు. సరే అమ్మాయి ప్రార్థన చేస్తానని ఒప్పుకుంది. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా నీకు వందనాలు, భోజనం ఇచ్చావు, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచావు అని ప్రార్థన చేసింది. వాళ్ళు అవాక్ అయిపోయారు. అమ్మ నాన్నలు శత్రువులేమి కాదు, కొన్నిసార్లు మనకి బుద్ధి నేర్పిస్తూ ఉంటారు. సరే మీరు మలాకి గ్రంథాన్ని తెరచి ఉంచండి. దేవుని వాక్యం మీ దగ్గర ఉండడము చాలా సంతోషదాయకము. మీకు ఎవరైనా మంచి బహుమానంగా దేవుని వాక్యాన్ని ఇస్తే ఆ బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. 50 సంవత్సరాలలో కోటీశ్వరులు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, విమానాలు ఉన్నవాళ్ళు, జర్మనీ లాంటి దేశాలలో వాళ్ళు బైబిల్ నాశనం చేయాలని శపథం చేశారు. కానీ 50 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇల్లే బైబిల్ సొసైటీ అయిపోయింది. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఎంత విచిత్రమైన విషయమో చూడండి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నేను పాస్టమ్మ వాళ్ళ ఇంటికి మొదటిసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో ఇంగ్లీష్లో ఒక వచనాన్ని చూశాను, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను బైబిల్ కాలేజీలో. ఆకాశము భూమియు గతించును కానీ నా వాక్యము గతించదు. నేను మొదటిసారి వాళ్ళ ఇంట్లో ఈ వాక్యాన్ని చూశాను. నాకు ఈరోజు కూడా జ్ఞాపకం ఉంది. ఆకాశం నశించిపోతుందేమో, భూమి నశించిపోతుందేమో, కానీ ఏది నశించదండి? దేవుని వాక్యము నశించదు. దేవుని వాక్యాన్ని ఎవరు సమూల నాశనము చేయలేరు. మరి ఈ మధ్యకాలంలో చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మలాకి గ్రంథంలో మీరు గమనించినట్లయితే మానవుని ప్రశ్నలు, దేవుని జవాబులు అని మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. అవును, మన పిల్లల్లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మాకు 3 పిల్లల్ని దేవుడు అనుగ్రహించారు. శిల్ప కొంచెం నిశ్శబ్దంగానే ఉంటుంది, షెల్బీ అయితే మరీ నిశ్శబ్దం, వాడు ఎక్కువ మాట్లాడింది మా ఇంట్లో ఎవరంటే మా శైలస్ బాబాయ్. చాలా ప్రశ్నలు, వాడికి ఎన్ని ప్రశ్నలు చెప్పడానికి వీలు లేదు, అన్ని ప్రశ్నలు. సరే, మానవుడు కూడా దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఏబు గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏబు భక్తుడు దేవుణ్ణి చాలా క్వశ్చన్స్ అడిగాడు. దేవుడు కూడాను ఏబు భక్తుడిని చాలా ప్రశ్నలు అడిగాడు. నీకు ఇది తెలుసా, నీకు అది తెలుసా అని చాలా క్వశ్చన్స్ అడిగినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత మీరు దేవుని వాక్యంలో గమనిస్తే మరి ఇంకా చాలామంది ప్రవక్తలు దేవుణ్ణి ప్రశ్నలు అడిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, ఈరోజు మలాకి గ్రంథంలో 6 ప్రశ్నలు మానవులు దేవుణ్ణి అడిగారు. దేవుడు సమాధానం చెప్పాడు. సరే, ఆ ప్రశ్నలు మనం చూద్దాం. మొదటి ప్రశ్న, మానవుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అనంటే, మలాకి 1వ అధ్యాయము 2వ వచనంలో, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. చూడండి, ఈ మలాకి గ్రంథంలో మానవులు అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దేవుడా ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపించావు? ఇది అడగవలసిన ప్రశ్నేనా?
కాదు, కానీ అడిగారు. వ్యవహారిక భాష బైబిల్లో అయితే ఇంకొక విషయంగా ఉంది ఇది. నీవెలా మమ్మల్ని ప్రేమతో చూశావు అని వాళ్ళు అడుగుతున్నారని వ్యవహారిక భాష బైబిల్లో ఉంది. మనము నేర్చుకునే విషయం ఏంటంటే, మానవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎలా నువ్వు ప్రేమించావు, రుజువేంటి అనని మానవుడు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడో, నేను ఏశావును ద్వేషించాను ఒకటి, రెండవది యాకోబును నేను ప్రేమించాను, ఏశావును నేను ద్వేషించాను. ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు అని అంటే, ఏశావు కంటే ముందు ఏశావు యొక్క హృదయాన్ని ఆయన చూచాడు. మీకు బైబిల్లో ఆదికాండంలో కయ్యూను హేబెల్ మీ అందరూ తెలుసు. ఒక అన్నగారి యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు, తమ్ముని అర్పణ మాత్రం దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? దానికి సమాధానం ఉంది. వారి అర్పణ కంటే ముందు దేవుడైన యెహోవా వాళ్ళ హృదయాన్ని చూశాడు. ఇక్కడ ఒకవేళ మనం అనుకుంటాము, ఏశావును దేవుడు ద్వేషించి యాకోబుని ఎందుకు ప్రేమించాడు అని ఒకవేళ మనం అనుకుంటే, దానికి సమాధానం ఏంటంటే, ఏశావు ఎప్పుడు అన్యుడిగానే ఉన్నాడు, ఏశావు ఎప్పుడు విగ్రహారాధకుడుగానే ఉన్నాడు, ఏశావు ఎప్పుడు భోజన ప్రియుడిగానే ఉన్నాడు, ఏశావు ఎప్పుడు అడవిలో పడి జంతువులను వేటాడుతూనే ఉన్నాడు. యాకోబు మాత్రం గుడారములోనే వాళ్ళ తల్లి దగ్గర ఉండి దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉన్నాడేమో. నేను ఏశావును ద్వేషించి ఏశావు యొక్క పర్వతాన్ని నేను కూలదోశాను, మళ్ళీ ఏశావు కట్టుకున్నాడు కానీ మళ్ళీ నేను దాన్ని పారదోలాను అని బైబిల్లో మనం చూస్తున్నాం. యాకోబు సాధువుగా ఉన్నాడు, యాకోబు తల్లిని ప్రేమించాడు, యాకోబు తన తండ్రిని ప్రేమించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ప్రేమించి ఏం చేశాడు? ఆయన పేరు ఇశ్రాయేలుగా ఆయన మార్చాడు, ఇశ్రాయేల్ అనే దేశాన్ని ఆయన స్థిరపరిచాడు. ఈరోజు కూడా ప్రపంచం మొత్తంలో అతి చిన్న దేశం ఏదేనంటే ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేలుని ఎవరు జయించలేకపోతున్నారన్న విషయం మనందరికీ మధ్యకాలంలో చాలా స్పష్టమైంది. ఎవరెవరో ఇశ్రాయేలు జయించగలుగుతారు అని అనుకున్నారో ఎవరు ఇశ్రాయేల్ దేశాన్ని జయించలేకపోయారు. తీరా చూస్తే వారి యుద్ధాన్ని ముగించుకొని ఇప్పుడు శాంతితో వాళ్ళు జీవిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవెలా మమ్మను ప్రేమతో చూశావు అని దేవుణ్ణి అడిగారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఏశావును ద్వేషించి ఇశ్రాయేలును ప్రేమించాను కదా అని అంటున్నాడు. కాబట్టి మన కుటుంబాలలో దేవుడు నన్ను ప్రేమించాలంటే మనం కూడాను యాకోబు యొక్క మనస్సు కలిగిన వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనించండి. 1:7 రెండవ క్వశ్చన్ దేవుణ్ణి మానవులు అడుగుతున్నారు, ఇశ్రాయేలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అడుగుదురు అని అంటున్నాడు. ఇది రెండవ ప్రశ్న. ప్రభువా, మేము ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాం, నీ నామాన్ని మేము పూజించడం లేదని నీవు అంటున్నావు, నీ నామాన్ని యెహోవా అనే నామాన్ని మేము గౌరవించడం లేదని నీవు అడుగుతున్నావు. వ్యవహారిక భాష బైబిల్ అయితే నీ పేరుని ఎలా మేము అపవిత్రపరిచాము అని అడుగుతున్నారు. అవును, నిజమే. మనం చాలా పర్యాయములు దేవుడు అంటున్నాడు, నా నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు అని అంటున్నాడు, నా నామాన్ని మీరు ఊరికొరిక మీ ఇష్టానుసారంగా మీరు వాడుకుంటున్నారు అని అంటున్నారు. అప్పుడు దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. ఏం జవాబు చెప్తున్నాడు? ఆ 1:7లోనే ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాం, నీ పేరును ఎలా మేము అపవిత్రపరిచాము అని వాళ్ళు అడిగితే దేవుడు 5 జవాబులు వాళ్ళకు చెప్పాడు. ఈ వచనంలో ఉంది 5 జవాబులు. యెహోవా బల్లను నీచపరిచారు. నంబర్ 1, యెహోవా బల్ల మన దగ్గర ఉంది, దాన్ని నీచపరిచారని ఆయన అంటున్నాడు. ఎలా నీచపరిచాము? అయోగ్యంగా, అపాత్రంగా బయట పాపం చేసి, రాత్రి సైతాను బలలో పాల్గొని, దయ్యముల బలలో పాల్గొని,
ఆదివారం ఉదయం వచ్చి మందిరంలో దేవుని బల్లను సమీపిస్తున్నందువలన యెహోవా బల్లను మీరు నీచపరిచారు. రెండవది అంటున్నారు, దేవుని బలిపీఠం మీద అపవిత్ర భోజనాన్ని మీరు చేశారు అని అంటున్నారు. దేవుని బల్ల మీద మీరు ఏవేవో తెచ్చిపెట్టారు, మీకు ఇష్టమైన వస్తువులు, అది పవిత్రమైంది, అది పరిశుద్ధమైంది కదా అని దేవుడు అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే, నా నామాన్ని ఎలా మీరు అపవిత్రం చేశారు అని అంటే, మీరు గుడ్డి వాటిని నా కోసమని తీసుకొని వచ్చారని 7వ వచనంలో అంటున్నాడు. మూడవది అది. నాలుగవది ఏంటంటే, కుంటి వాటిని మీరు తీసుకొని వచ్చారు అని అంటున్నాడు. ఐదవది అంటున్నాడు, రోగము గలదానిని మీరు మందిరాన్ని తీసుకొచ్చి నాకు ప్రతిష్ఠించారు, నాకు కానుక ఇస్తున్నారు అని అంటున్నారు. మనమైతే ఇప్పుడు ఆ గుడ్డి కోళ్ళు లేకపోతే కుంటి జంతువులు మనకిప్పుడు లేవు. ఈ మందిరంలో పట్టణంలో ఇలాంటి మనం ఇవ్వడం లేదు. కానీ ఏమిస్తున్నాము మీరు ఆలోచన చేయండి. మనం దేవునికి ఏమిస్తున్నాం? చిరిగిపోయిన నోట్లను మన మందిరాన్ని తీసుకొస్తున్నాం. బయట చల్లని 10 రూపాయల కాయిన్స్ని మందిరాన్ని తీసుకొస్తున్నాం. మరి దొంగ నోట్లు ఏవైనా ఉంటే అవి మందిరాన్ని తీసుకొస్తున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు ఇలాగున చల్లని నోట్లను, చల్లని కరెన్సీని, చల్లనటువంటి నాణాలను నా మందిరానికి మీరు తీసుకొని వచ్చి నా నామాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు అని అంటున్నాడు. అందుకని మొదటి అధ్యాయము 10వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీ అందు నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీ అందు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కుంటి వాటిని తెస్తున్నారు, గుడ్డి వాటిని తెస్తున్నారు, అంగవిహీనమైన వాటిని మీరు తీసుకొస్తున్నారు, నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు. అందుకే శనివారం బల్ల సమీపించక ముందు, శనివారం రోజునే ఆదివారం బల్ల దగ్గర రాకముందే, ప్రభువా రేపు నీ బల్ల దగ్గరికి నేను వెళ్తున్నాను ప్రభువా, నాకు మీరు తోడుగా ఉండండి, నీ బల్లను సమీపిస్తుండగా యోగ్యమైన మనసు నాకు దయచేయమని దేవుణ్ణి మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. 2 ప్రశ్నలు మనం గమనించాం, 2 జవాబులు మనం గమనించాం. అయోగ్యమైన వాటిని ఇచ్చి కొన్ని పర్యాయములు మన ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు దేవుని మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆయన పరుగున ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. చెమటలు బాగా, ముఖం నిండా చెమటలు ఉన్నాయి. ఇంత కట్ట డబ్బు తీసుకొచ్చాడట. తీసుకొని వచ్చి, అయ్యా ఇవి తీసుకోండి, పరిచర్య కొరకు వాడండి అని ఆ పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు అన్నారట, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది నీకు, ఎందుకు తెచ్చావు మందిరానికంటే, అయ్యా ఇదంతా నేను అక్రమంగా సంపాదించాను, ఇది నా దగ్గర ఉంటే నాకు నిద్ర పట్టడం లేదు. ఆ పాస్టర్ గారు అన్నారట, అలాంటి సొమ్ము నీవు దేవుని మందిరానికి తీసుకొని రావడానికి వీలు లేదు. లంచం పుచ్చుకున్న ధనమే కానివ్వండి, ఏదైనా పాపపు సొమ్ము ఏదైనా సరే తీసుకొని రావడానికి వీలు లేదు. ఒక అబ్బాయి ఒకసారి ఒక తల్లి దగ్గర వచ్చి కొన్ని డబ్బులు ఉదయకాలం మంది ఇచ్చాడు. రాత్రంతా పిల్లవాడు ఆ ఇంటికి రాలేదు. ఆ తల్లి మన మందిరంలోనే ఆరాధనకు వస్తుండేది. రాత్రంతా ఎక్కడో ఉన్నాడు. ఆ తల్లి నిలదీసి కొడుకుని అడిగింది, అమ్మా నేను రాత్రంతా మరి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, ప్యాకాట ఆడొచ్చాను, ఇగో ఈ డబ్బు దేవునికి ఇమ్మంటే పాపపు సొమ్ము దేవునికి ఇవ్వకూడదని ఆ తల్లి చెప్పింది. మందిరంలోనికి వచ్చి కూడా ఆమె సాక్ష్యం ఇచ్చింది. రాత్రి నా కుమారుడు అక్రమంగా సంపాదించిన డబ్బు నా చేతికి ఇచ్చాడు, నేను ఆ డబ్బు తీసుకురాలేదు. వ్యభిచారం చేసిన ధనమే కానివ్వండి, ఆ కుక్కలను అమ్మిన డబ్బులే కానివ్వండి, ఇలాంటి ధనము మరి జూదములో సంపాదించిన ధనమే కానివ్వండి దేవునికి ఇవ్వడానికి వీలు లేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలా ఇస్తే ఆయన నామాన్ని మనము అపవిత్ర పరిచిన వాళ్ళం అవుతాం. 3వ ప్రశ్న మనం చూద్దాం. 2 ప్రశ్నలు మనం గమనించాం. మొదటి ప్రశ్న, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించావు? దానికి దేవుడు జవాబు చెప్పాడు. ఏశావు గురించి చెప్పాడు, యాకోబు గురించి కూడా ఆయన చెప్పాడు. 2వ ప్రశ్న, ఏమి చేసి నీ నామాన్ని మేము అపవిత్రం చేశామని మీరు నన్ను అడిగారు. ఇశ్రాయేలులారా, నా నామాన్ని మీరు ఎలా అపవిత్రం చేస్తున్నారో, అయోగ్యమైనవి, అపాత్రమైనవి, లంచం తీసుకున్నవి, పాపపు సొమ్ము, ఇవన్నీ మీరు దేవుని మందిరానికి
తీసుకొని వస్తున్నారు కదా, అందుకే నేను బాధపడుతున్నాను అని అంటున్నాడు. మూడవ ప్రశ్న ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడిగారు. ఇది మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలలో ఉంది. మీరు చూడండి. తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనక ఉన్నాడు, అది ఎందుకు అని మీరు అడుగుతూ ఉన్నారు. చూడండి, ఇది 3వ ప్రశ్న. ప్రభువా, మేము అర్పణలు నీ మందిరానికి తీసుకొని వస్తున్నామే, మా దశమ భాగములు నీ మందిరానికి మేము తీసుకొని వస్తున్నామే, కానీ నీవెందుకయ్యా మా అర్పణలను సంతోషంగా స్వీకరించడం లేదని మీరు నన్ను అడుగుతున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, మేమిచ్చు అర్పణలు నీవు సంతోషంతో స్వీకరించడం లేదు ఎందుకు అని మీరు అడుగుతున్నారు. అవును, ఇక్కడ చాలామంది అర్పణలు తీసుకురావచ్చు. కృతజ్ఞత అర్పణల పండుగ అప్పుడైతే అందరం కూడా ముందుకొచ్చి మనం అర్పణలు దేవునికి ఇస్తూనే ఉన్నాం. అవును, ప్రతి వ్యక్తులు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అందులో కొన్నింటిని మాత్రమే ఆయన తీసుకుంటున్నారు. కొంతకాలం ట్రైనింగ్ పర్పస్ మీద నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఉన్నాను. ఆ వైట్ ఫీల్డ్లోనే సత్యసాయిబాబా ఆశ్రయం ఉంది. నాకెందుకో చూడాలనిపించింది. ఆ సత్యసాయిబాబా ఆశ్రయానికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా బాబా బయటికి రాలేదు. భక్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళ చేతిలో ఏదో ఒక కవర్, ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇలా పట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ. అది ఏంటో నాకు తెలియదు, అందులో ఏమున్నాయో నాకు తెలియదు. నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వాలంటరీ వచ్చి ఇలా నిలబడకూడదు, మీరు మోకాళ్ళ మీద ఉండమని అన్నాడు. నాకు మోకాళ్ళ మీద ఉండడం ఇష్టం లేక వెళ్ళి గోడ దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర నిలబడ్డాను. ఆ చెట్టు దగ్గర నిలబడితే కూడా ఆయన వచ్చి కూర్చోనని అన్నాడు. సరే, నేను అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నాను. బాబా బయటకు వచ్చాడు. బాబాతోటి 2-3 బయటకు వచ్చారు. అయితే బాబా మధ్యలో నుండి ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి ఒక 10 మంది ఇలా ఆ బహుమానాలు పెట్టారు ఆయన తీసుకోవాలని. అన్నీ తీసుకోవడం లేదు ఆయన. నేను గమనించాను, 10 మంది ఇలా చేతులు చాపితే ఒక 2-3 మాత్రమే తీసుకుంటున్నాడు. మళ్ళీ పాస్ అయి ముందుకు వెళ్తున్నాడు. అక్కడ 1 తీసుకున్నాడు, ఇంకో దగ్గర 2 తీసుకున్నాడు, ఇంకో దగ్గర 3 తీసుకున్నారు. ఒక 100 మంది చేతులు చాపితే కొన్నే తీసుకున్నాడు. ఎందుకని? దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. మీ అందరి చేతుల్లో కానుకల కవర్స్ ఉన్నాయి, కానీ మీ హృదయము బాగాలేదు. మీరు ఇస్తే ఇవ్వండి, డబ్బాలు వేస్తే వేయండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను అంగీకరించేవి కొన్ని కానుకలు మాత్రమే. కొన్ని పర్యాయాలు భార్యను తిట్టి భర్తలు భార్యలు దెబ్బలాడుకొని మందిరానికి కానుకలు తీసుకొస్తాం. అలాంటివన్నీ దేవుడు ఏం చేస్తాడంటే చల్లని నాణ్యాల్లాగా బయట పడేసేవాడై ఉన్నాడు. ఎందుకు ప్రభువా మా అర్పణలు మీరు తీసుకోవడం లేదు? దానికి ఆయన 3 జవాబులు చెప్పాడు. ఎన్ని జవాబులండి? 3 జవాబు. ఒకవేళ దేవుని ప్రభువా నా కానుక ఎందుకు మీరు స్వీకరించడం లేదు, నా కానుక ఎందుకు మీరు ప్రేమతో గైకొనడం లేదు అని మీరు ఒకవేళ అడిగితే, ఒకటి ఆయన చెప్తున్నాడు, యవ్వన కాలమున నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా నీవు విసర్జించిన నీ భార్య పక్షంగా నేనున్నాను అంటున్నాడు. అవును, యవ్వన కాలంలో మనం వివాహం చేసుకున్నాం. యవ్వన కాలంలోనే భార్యను విడనాడడం జరిగింది. ప్రభు అంటున్నాడు, అది నాకు ఆయాసకరమైన మాటగా ఉంది, అది ఆయాసకరమైన కార్యంగా ఉంది కనుక నేను నీ భార్య పక్షంగానే నేను కోర్టులో నిలబడి సాక్ష్యం ఇస్తాను, నీ పక్షంగా నేను ఉండను అని చెప్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి అని చెప్తున్నాడు రెండవది. మూడవది అంటున్నాడు, భార్యను విడిచిపెట్టుట అసహ్యమైన కార్యం అని. ఈ 3వ ప్రశ్నకు ఆయన అనగా ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, నీ పిల్లల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, నీ భార్య గురించి, నీ భర్త గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నేను ఓర్చుకోలేనటువంటి విషయంగా ఉంది అని ఆయన అంటున్నాడు. అమెరికా లాంటి దేశాల్లో అయితే టీవీలో మనకి ప్రకటనలో కనబడుతూ ఉంటాయి, కొన్ని గంటల్లో మీకు విడాకులు కావాలంటే మేము ఇప్పిస్తాం అంటే ఎంత చాకచక్యంగా, ఎంత తొందరగా వాళ్ళు విడాకులు పుచ్చుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, భార్యను విడిచిపెట్టుట
అసహ్యమైన కార్యం. దేవుని వాక్యం తెలిసిన వారు, ప్రార్థన చేసేవారు, మందిరానికి వెళ్ళేవారు అలాగున చేయరు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ అర్పణ నేను తీసుకోవడము లేదు. 3 ప్రశ్నలకు మనం జవాబు చూసాం. 4వ ప్రశ్న చూద్దామా? 4వ ప్రశ్న 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. దేని చేత ఆయనను ఆయాస పెడుచున్నామని మీరు అడుగుదురు. ఏం అడుగుతున్నారు దేవుని వాళ్ళు? దేని చేత ఆయనను ఆయాస పెడుచున్నాము అని అంటున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయనకు ఆయాసం ఎలా కలిగించామని మీరు అడుగుతున్నారు. ప్రభువా, నీకెలా మేము ఆయాసం కలిగించాం? చూడండి, కొన్నిసార్లు అమ్మ ఆయాసంతో ఉంటుంది. కుమారులు వచ్చినప్పుడు, కొడుకా నీవు నాకు ఆయాసం కలిగించావు, కుమార్తెతో కుమార్తె నీవు నాకు ఆయాసం కలిగించావని అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు కదా. దేవుడు కూడా ఆయాసంతో ఉన్నారు. ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళి మలాకీ ప్రవక్తను వారు మధ్యవర్తిగా ఉంచుకొని, అయ్యా మేము ఏ విషయంలో దేవునికి ఆయాసం కలిగించాం, ఏ విషయంలో మేము దేవునికి దుఃఖం కలిగించాము అని అంటే, ఆయన మళ్ళీ తిరిగి 3 జవాబులు చెప్పాడు అండి. నీవు నేను కూడా ఒకవేళ దేవుని ఆయాసపరుస్తున్నామేమో. ఎలా ఆయాసపడుతున్నాము? 1, మీ మాటల చేత అని అంటున్నాడు ఆయన. దేని చేతనండి? మాటల చేత. మనం మాట్లాడే మాటల చేత ఆయనను మనం దుఃఖపెడుతున్నాము అని అంటున్నాడు. చూడండి, అందుకనే మంచి మాటలై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. సంతోషం కలిగించే మాటలై ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. నేను చాలామంది దేవుని సేవకులు మాట్లాడుకుంటూ ఉండడాన్ని నేను దగ్గరుండి చూశాను. వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక మంచి విషయాలు, ఒక 10 విషయాలు నేను నేర్చుకున్నానండి. మంచి పండితులు, బైబిల్ పండితులు మాట్లాడుకుంటూ ఉండడాన్ని నేను గమనించాను. వారి మాటల్లో ఎన్నో సత్యాలు నేను నేర్చుకున్నాను. ప్రభు అంటున్నాడు, మీ మాటల చేత నాకు ఆయాసము కలిగించారు అని అంటున్నాడు. 2వది ఏమంటున్నాడు చూడండి, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడనని నీవు అంటున్నావు అని అంటున్నారు. మనలో చాలామంది అంతే కదండి. దుర్మార్గుల పిల్లలు, అబ్బో వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. దుర్మార్గుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. వాళ్ళు గుడికే వెళ్ళరు, వాళ్ళ అమ్మాయి డాక్టర్. ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. అది దేవుని ఇష్టం. ఎవరిని ప్రేమించాలో వాళ్ళని వాళ్ళ డాడీ దుర్మార్గుడు కావచ్చు, ఒకవేళ వాళ్ళ తల్లి మంచిది కాకపోవచ్చు. కానీ దుర్మార్గుల దృష్టికి, యెహోవా దృష్టికి మంచి వాళ్ళని మీరు అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు. 3వది ఏంటంటే, న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు అని ప్రశ్నిస్తున్నారట. అవును, దేవుడు ఎందుకని ఊరికనే ఉన్నారు? నీ అంత కోపం దేవునికి లేదండి. దేవుడికి ఆ దీర్ఘశాంతము ఉంది. ఏ శాంతం అండి? మనకి ఇంత శాంతమే, కొంచెమే మన శాంతం. కానీ దేవుడికి దీర్ఘశాంతం ఉంది. సౌలు కొట్టి మనుషులను చంపి ఆ రోజుల్లో యూదులు అనుకోవచ్చు, సౌలుని దేవుడు ఎందుకు చంపలేదు అని అనుకోవచ్చు. ఆ గుర్రం నుంచి కింద పడేసి వాడు మెడక ఇరిగిపోయేటట్టుగా ఎందుకు చేయలేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు దీర్ఘశాంతము గలవాడు, చాలా అనగా ఓర్పు కలిగినటువంటి వాడు. ఒకానొక దినాన దమస్కు మార్గంలో ఆ సౌలుకు ప్రత్యక్షమై, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. సౌలును దేవుడు పట్టుకున్నాడు. ఈ వ్యతిరేకంగా ఈ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, బైబిల్ నాశనం చేస్తున్న వాళ్ళు, ఒక ఆయనైతే ఇండియాలో ఒక్క చర్చ్ కూడా లేకుండా చేస్తానని ఒక తెలుగు ఆయన అంటా ఉన్నాడు. అది సాధ్యం కాని సంగతి. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు ఇంకా ఎందుకు చావకుండా ఉన్నారంటే, వారు ఒకానొక దినాన దేవుని దగ్గరికి రావాలని దేవుని ఇష్టం. వాళ్ళు సువార్థికులుగా మారాలని దేవునికి. దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఇలాంటి మాటల చేత మీరు నన్ను ఆయాస పెట్టారు అని ఆయన అంటా ఉన్నాడు. 5వ ప్రశ్న 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. చూడండి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరు అడుగుదురు. ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న, నాకైతే తృప్తి కలిగించిన ప్రశ్న. చాలామంది ఈ ప్రశ్న చదివే ఉంటారు, 1,00,000 సార్లన్నా చదివి ఉంటారు. కానీ లోబడనటువంటి వాళ్ళని మనం చూస్తే, ప్రభువా నీ దగ్గర మేము ఏ విషయంలో దొంగ పని చేశాము? నేను ఒకసారి మిర్యాలగూడలో ఉన్నాను, బస్ స్టాండ్లో ఉన్నాను. బస్ కొరకు, హైదరాబాద్ బస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. యవనస్తుడే, పిల్లవాడు అంటే పిల్లవాడేం కాదు. ఎందుకు బాబు ఏడుస్తున్నావంటే, నా పర్స్ పోయింది అని అన్నాడు.
పర్స్ పోయింది, అయ్యయ్యో అనుకున్నాం. ఎంత డబ్బు ఉంది ఆయన చెప్తా ఉన్నాడు. నేను అన్నాను, ఏ ప్లేస్లో పోయింది అని అంటే, అక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చదువుతున్నప్పుడు నా పర్స్ పోయింది అన్నాడు. అక్కడ ఏ రాసింది? దొంగ. ఇక్కడ కాదండి, ఇక్కడ కూడా రాయాలి మనం, ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త. దొంగలు ఎవరు? దశమ భాగం ఇవ్వని వాళ్ళు. నేను దశమ భాగం ఇవ్వలేదనుకో, నేను దేవుని దృష్టిలో ఎవరిని? నేను సామెల బాబు దొంగ, నా పేరు నేను చెప్పుకుంటున్నాను, పర్వాలేదు. దేవునికి ఇవ్వని వాళ్ళు దొంగలు అని అంటున్నాడు దేవుడు. నా తండ్రి నాకు నేర్పించాడు, నా తల్లి నాకు నేర్పించింది, మేము మా పిల్లలకు నేర్పించాం. అంటే గర్వంగా చెప్పుకుంటున్నందుకు ఏం అనుకోవద్దు. నా పెద్ద మనవరాలు చిన్న వయసు, కానీ ఆమె సెలవుల్లో వెళ్ళి ఒక కాఫీ డేలో పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, నాన్న మొదటి జీతం రోజుకి 5 గంటలు పనిచేస్తూ ఉంది. హాలిడే సందర్భంగా మొదటి సాలరీ దేవునికి ఇమ్మని చెప్పినప్పుడు ఆమె మొదటి జీతాన్ని దేవుని పంపిస్తే మేము విజయవాడ దగ్గర మార్తమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు కొంత ఆర్థిక సహాయాన్ని చేశాం. ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలకి మనం నేర్పించుకోకపోతే అది వ్యర్థమే. చదువుకున్నాం, బాగా మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, బైబిల్ పరిజ్ఞానాన్ని దేవుడిచ్చాడు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీవా వెనుదీతువా అని క్వశ్చన్ వేసుకుంటున్నాం. కానీ ఎన్ని మార్లు వెనుదీస్తున్నామో. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టైత్ కవర్ నేను చూస్తూనే ఉంటాను. పిల్లలు కష్టపడి పనిచేసి 3,000 జీతం, 6,000 జీతం, 10,000 జీతం, ఆ 10,000 జీతంలో నుండి ప్రభుకు తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుడికి వందనాలు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుచున్నారు? ప్రభు ఏమంటున్నాడు చూడండి, మీ ప్రథమ భాగమును ఇయ్యక దొంగిలించారు అంటున్నాడు. ప్రతిష్ట అర్పణలు ఇవ్వక మీరు దొంగిలించారు అంటున్నారు. ఈ జనులందరూ దొంగిలిస్తూనే ఉన్నారు అని అంటున్నారు. 4వది ఏమంటున్నాడు ఆయన? మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని అంటున్నాడు. 5వది 10వ భాగం అంతయు ఇచ్చి నన్ను శోధించండి. చూడండి, మనం దేవుణ్ణి శోధించడానికి వీలు లేదు. సైతానుతో ప్రభు ఏమన్నాడు? నీ దేవుడని యెహోవాను శోధించవద్దు అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి మనం శోధించకూడదు, కానీ ఒక్క విషయంలో మనం దేవుణ్ణి శోధించవచ్చు. నీవు ఇచ్చి దేవుణ్ణి శోధించు అని అంటున్నాడు. నువ్వు ఇవ్వు, ప్రభుకి ఇవ్వు. అది 1 రూపాయ 10 రూపాయల దేవునికి నీవు ఇవ్వు. నేను నా దశమ భాగాన్ని చెప్పాలంటే 70 రూపాయలతో నేను ప్రారంభం చేశాను. ఈ రోజున అంతకంటే ఎక్కువే నేను ఇవ్వగలుగుతున్నాను. 10వ భాగం అంతయు మీరు ఇచ్చి నన్ను శోధించండి, పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. ఒక ఆమె పాపం బాగానే దశమ భాగాలు దేవునికి ఇస్తూనే ఉంది. పాస్టర్ గారు చెప్పినందుకు లోబడింది. ఒక దినం వచ్చి పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యా ఆకాశపు వాకిళ్ళు దేవుడు ఎప్పుడు విప్పుతాడా అని చూస్తూ ఉన్నాను. ఆకాశం వైపు అందట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, అమ్మ ఆకాశపు వాకిళ్ళు అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? పైన నుండి ఏమన్నా పడుతుందేమో అనుకుంటున్నారా? అట్లా ఏం పడదు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమె పెద్ద డాక్టర్ అండి అమెరికాలో. మీ బాబు ఏం చేస్తున్నాడు? ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఇంజనీర్ అండి. ఆకాశపు వాక్యలను విప్పడం అంటే అదేనమ్మా. నీ బిడ్డల్ని దేవుడు దీవించాడు. ఆ 3వ అబ్బాయి దేవుని సేవలో ఉన్నాడు. అదే ఆశీర్వాదము. ఆకాశపు వాక్యలను విప్పడం అంటే అదే 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 అని చెప్పాడట. ప్రభు అంటున్నాడు, మీరు ప్రథమ భాగములను నాకు ఇవ్వక ఉన్నారు, ప్రతిష్టార్పణలు నాకు ఇవ్వకుండా ఉన్నారు, ఈ జనులందరూ దొంగిలిస్తూనే ఉన్నారంటున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, అందుకే మీ ఇంటిలో ఆశీర్వాదాలు లేవు. ఏదో ఒక అవరోధము, ఏదో ఒక ఆటంకము నీ ఇంట్లో జరుగుతుంది. నీవు దశమ భాగం అంతయు నా మందిరపు నిధులను తీసుకురండి. అప్పుడు ఆయన అంటున్నాడు, దీవెనలు కొమ్మరించేదను. 2 మాటలు అంటున్నాడు, దీవెనలు కొమ్మరించేదను, గద్దించేదను అంటున్నాడు. దీవెనలు పైనుండి నేను కొమ్మరిస్తా. 2వది గద్దిస్తా, దేవుని గద్దిస్తాను అంటున్నాడు. పురుగులను నేను గద్దిస్తా. నీ ఫలాలకున్న పురుగులను నేను గద్దిస్తాను. నీ ద్రాక్ష ఫలాలు రాలిపోవు అని అంటున్నాడు. నీ ధాన్యము పురుగు పట్టదు.
అని ఆయన అంటున్నాడు. శ్రేష్టమైనవి మనం దేవునికి ఇవ్వడం లేదు. కుంటి వాటిని, గుడ్డి వాటిని మనం దేవునికి ఇస్తున్నాం. సరే, ఆఖరిగా 6వ ప్రశ్నకు జవాబు చెప్పి నేను ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పుతామని మీరు అడుగుదురు. అన్ని దగ్గరలో ఏ మాట ఉంది? ఏమి చెప్పి మీరు అడుగుదురు అనే మాట. మీరు అడుగుదురు. ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికారు అని అంటున్నారు. అవును, గర్వపు మాటలు మీరు పలికారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేము ఎప్పుడు గర్వపు మాటలు పలికామయ్యా, ఎప్పుడు మేము గర్విష్ఠులుగా ఉన్నామయ్యా అని అంటే ప్రభు అంటున్నాడు 5 జవాబులు. నేను క్లుప్తంగా చెప్తాను. 5 జవాబులు. దేవుని సేవ చేయడము నిష్ఫలము అంటున్నారట. ఇది గర్వపు మాటలు. దేవుని సేవ చేయడము నిష్ఫలము. మన్నయ్య కూడా సేవలోకి వచ్చిన కొత్తల్లో నిష్ఫలం రా, ఎందుకు దేవుని సేవలోకి వెళ్ళావు, ఇంకా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకో అని అన్నాడు. ఇది నా దృష్టికి, మా నాన్న దృష్టికి, మా అమ్మ దృష్టికి ఇది నిష్ఫలమేమి కాదు, ఇది ఫలమే. కానీ మా అన్నయ్య అన్యుడు గనక మా బ్రదర్ దృష్టికి అది నిష్ఫలము. కానీ వీళ్ళు ఏమంటున్నారు దేవునితో? దేవుని సేవ చేయడము నిష్ఫలము. మన ఈ మధ్యకాలంలో ఒక తల్లి వచ్చి గుడిలో పెద్దగా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, ప్రభువా, మా సంఘం నుండి ప్రభువా మిషనరీలు వెళ్ళాలి, ప్రభువా ప్రభువా మిషనరీలు వెళ్ళాలి, ఆ పట్టణానికి మిషనరీలు వెళ్ళాలి, ఈ పట్టణానికి ప్రభువా మిషనరీలను లేపు అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన బాగానే ఉంది. వాళ్ళ మనవడు వచ్చి పాస్టర్ గారికి చెప్పారు, పాస్టర్ గారు, నేను దేవుని సేవ చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను, నేను మొదటి ట్రైనింగ్కి వెళ్తాను. ఆ మాట, ఆ ప్రార్థన చేసినామో విని మళ్ళీ పాస్టర్ గారి దగ్గర వచ్చి చెప్తుంది, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, మావాడు సేవకు వద్దయ్యా, మా వాడిని రాని వద్దయ్యా అంట. ప్రార్థన ఏంది? పంపించు అని ప్రార్థన. ఈమెం ముత్తుకుంటుంది, నా మనవాడికి అలాంటి ఏది వద్దయ్యా, వాడు ఇంజనీర్ కావాలయ్యా. వాళ్ళు చూసారా, మన ప్రార్థన వేరు, మన తీరు వేరుగా ఉంది. దేవుని సేవ చేయడము నిష్ఫలం. ఒకటి. రెండవది, ఆయన ఆజ్ఞలు గైకొనటం వలన ప్రయోజనమేమి? 10 ఆజ్ఞలు గైకుంటున్నాం, దానివల్ల లాభమేంటి అని అంటున్నాడు. మూడవది, ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేంటి? ఆయన సన్నిధిలో ఏడుస్తున్నాము, ప్రయోజనం ఏంటని మీరు అంటున్నారు. అందుకే మీ గర్వపు మాటలను నేను ఓర్చుకోలేకపోతున్నా అంట. నాలుగవది, గర్విష్ఠులు ధన్యులవుదురు అని అంటారు. ఐదవది, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారు అని అంటున్నాడు. పాపం చేసే వాళ్ళు బాగా వర్ధిల్లుతున్నారని మీరు అంటున్నారు. ఈ గర్వపు మాటలు నా చెవుల్లో పడ్డాయి అంటున్నాడు దేవుడు. ఈ మాటలు నేను వినలేకపోతున్నాను అంటున్నాడు. అందుకే అతి జాగ్రత్తగా మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎన్ని ప్రశ్నలు అండి? 6 ప్రశ్నలు. ఎన్ని జవాబులు? బోలెడన్ని జవాబులు. 6 కాదు, ఎక్కువే ఉన్నాయి. దేవుడు ఎంత చక్కగా సమాధానం ఇచ్చాడు. నీకు నాకు కూడా ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. దావీదు భక్తుడు 10వ కీర్తనలో చాలా ప్రశ్నలు అడిగాడు. ఎందుకు ప్రభువా? ఎన్నాళ్ళు ప్రభువా? ఎన్నేళ్ళు ప్రభువా? ఎంతకాలం అయ్యా? ఎంతకాలం ఓర్చుకోవాలి? దేవుడు దావీదుకి సమాధానం ఇస్తూనే వచ్చాడు. నీ జవాబుకి, నీ ప్రశ్నకు, నా ప్రశ్నకు దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. జవాబు పలికే తండ్రి అన్నాడు. ఇశ్రాయేలీయులు మలాకి ద్వారా చాలా ప్రశ్నలు దేవుని అడిగారు. వాటన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రేమగల మా పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో పలు విధాలైనటువంటి మనుషులతో పలు విధాల మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 6 ప్రశ్నలను మీరు ఎంపిక చేసుకొని మీ బిడ్డలు అడిగినటువంటి ప్రశ్నలకు కోకొల్లలుగా మీరు జవాబులు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దుర్మార్గులు వర్ధిల్లడము మేము చూచి ఓర్చుకోలేకపోతున్నాం. పాపపు జనం యొక్క సంతానము వర్ధిల్లడం చూచి
తట్టుకోలేకపోతున్నాం. మీరు అంటున్నారు అలా అసూయ పడొద్దు అని చెప్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. We were